నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్న రోగులు, పట్టించుకొని వైద్యాధికారులు. నంద్యాల జొన్నలు కొనుగోలు కేంద్రం వద్ద నానా అవస్థలు పడుతున్న మొక్కజొన్న రైతన్నలు. పలుకుబడి ఉంటే కొనుగోలు ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్ఓగా బాధ్యతలు స్వీకరించిన వెంకటరెడ్డి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని వెల్లడి. నంద్యాలలో లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే వాహనదారుడిపై 5,000 జరిమానా తప్పదు. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరికలు. బియ్యం కార్డుదారులకు 3 నెలలుగా అరకొరగా సరుకులు సరఫరా. ఈ నెల కందిపప్పు పంపిణీ లేనట్లే. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ చిన్నికృష్ణ చికిత్స పొందుతూ మృతి. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్న సిహెచ్ఎంలు నంద్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె. నంద్యాల అంగన్వాడీ కేంద్రంలో మహిళలకు శక్తి యాప్పై అవగాహన కల్పించిన శక్తి టీం బృందం. మీకు మేమున్నామంటూ భరోసా. ప్రముఖ శ్రీ వైష్ణవ పుణ్యక్షేత్రమైన అహోబిల క్షేత్రంలో వైశాఖ మాసం బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణం.